అల్లూరి జిల్లాలో ప్రాణాలు తీసిన సెల్ఫీ ఘటనపై వీడియోలన్నీ కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. నిన్న ముల్లుగుమ్మి జలపాతం దగ్గర వెళ్లారు ఆ నలుగురు యువతులు కూడా సరదాగా నీటిలో ఆడుకుంటూ వీడియోలు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత సెల్ఫీ తీసుకుందాము అని అనుకుని జలపాతంలోకి పెద్ద బండరాయి పైకెక్కారు. అయితే ప్రమాదవశాత్తు వాళ్ళు కాలు జారి కింద నీటిలో పడిపోవడంతో ముగ్గురు కూడా మృతి చెందారు. మృతులందరూ కూడా జంబల వలస గ్రామానికి చెందిన త్రిష, రత్నకుమారి, పవిత్రగా గుర్తించారు. ముగ్గురి మృతితో కూడా బూర్జ పంచాయతీలో విషాద ఛాయలైతే అలుముకున్నాయి. చూడొచ్చు, నిన్న వాళ్ళు జలపాతంలో దిగినప్పటి వీడియోస్ అన్ని కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం కూడా ముగ్గురు యువతులు ఈ ఘటనలో చనిపోయారు. ముందు ఎంతో కేరింతలు కొడుతూ హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్ అందరూ కూడా సెల్ఫీ తీసుకుందాము అని చెప్పి ఒక పెద్ద బండరాయి మీదకి ఎక్కారు. కానీ ప్రమాదవశాత్తు కాలు జారి పట్టడంతో ముగ్గురు కూడా ఒకటేసారి జారి పడిపోయారు, ప్రాణాలు వదిలారు. చూడొచ్చు, అల్లూరు జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించిన విజువల్స్ అవి. ముగ్గురు అమ్మాయిలు కూడా చనిపోయారు. అయితే చనిపోయే కంటే ముందు ఏవైతే వీడియోస్ తీశారో వాళ్ళ సెల్ ఫోన్స్ నుంచి ఒక్కొక్క వీడియో అన్ని కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అంతకంటే ముందు జలపాతంలో సరదాగా ఫ్రెండ్స్ అందరూ కూడా నవ్వుకుంటూ కేరింతలు కొడుతూ స్విమ్ చేస్తూ మనకు కనిపిస్తూ ఉన్నారు కదా. ముగ్గురు యువతులు కూడా మృతులు త్రిష, రత్నకుమారి, పవిత్రలు చనిపోయే కంటే ముందు చాలా ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా అక్కడ మనకు ఈదుతూ కనిపించారు, స్విమ్ చేస్తూ కనిపించారు. అయితే ముగ్గురు కూడా ఈ మెమరీస్ అలా గుర్తుండిపోవాలని చెప్పి సెల్ఫీ తీసుకుందామని ట్రై చేశారు. కానీ ప్రమాదవశాత్తు అందులో ఒక అమ్మాయి కాలు జారి కింద పడిపోవడంతో ముగ్గురు ఒక్కసారిగా కింద పడిపోయారు. అనుకోని ఘటనతో ప్రాణాలు వదిలారు. ముగ్గురు కూడా సెల్ఫీ తీసుకునేందుకు ట్రై చేశారు. చూస్తున్నాం, గతంలో కూడా సెల్ఫీ తీసుకునేటప్పుడు ఎంతో మంది అజాగ్రత్తగా ఉంటారు. రోడ్డు మీద కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద కొండల దగ్గర, ఇలాంటి జలపాతాల దగ్గర ముఖ్యంగా ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భాలు ఉన్నాయి. చాలా విషాదకర ఘటనలు చోటు చేసుకునే ప్రమాదం ఉంటుంది. నీరుతో అస్సలు ఎప్పుడు కూడా చాలా ప్రమాదకరం. ఎంత ఆహ్లాదంగా ఉంటుందో అంతే ముప్పుగా కూడా పరిణమిస్తూ ఉంటుంది నీరు అన్న ఘటనలు మనం చరిత్రలో చూస్తూ ఉన్నాము. ఇలాంటి జలపాతాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆహ్లాదంగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు. కానీ అప్రమత్తత కూడా చాలా అవసరం. మరోసారి గుర్తు చేస్తోంది ఈ ఘటన. అల్లూరు జిల్లాలో జరిగింది. ముగ్గురు యువతులు కూడా ఎంతో ఆనందంగా ఎండ సేద తీరుతూ శుభ్రంగా అందులో స్నానాలు చేస్తూ ఈదుతూ కనిపించారు. కానీ అనుకోని ఘటన అదే వారి చివరి మజిలీ అవుతుంది అని చెప్పి ఊహించలేకపోయారు. ఆ ముగ్గురు కూడా ప్రాణ స్నేహితులు. ముగ్గురు కూడా ఎంజాయ్ చేయడానికి వెళ్లారు. కానీ ముగ్గురు ఒకటేసారి ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు ఎక్కడెక్కడి నుంచో పుట్టారు, కలిసి చదువుకున్నారు. కానీ ఒకేసారి ప్రాణాలు వెలవడంతో ఒక్కసారిగా అక్కడ విషాద ఛాయలైతే అలుముకున్నాయి. మొత్తం నలుగురు యువతులు వెళ్లారు. ముగ్గురు యువతులు సెల్ఫీ తీసుకోవడానికి కోసం అంటూ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా అందులో ఒక అమ్మాయి కాలు జారి ఆ పెద్ద బండరాయి మీద నుంచి కింద పడిపోయింది. ఆ ముగ్గురు యువతులు అక్కడికక్కడే కొట్టుకుపోయి ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం వాళ్ళ సెల్ ఫోన్లో ఉన్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం రోదనలు మిన్నంటున్నాయని చెప్పాలి.